పుట్ట పుట్టాల గద్దె పుట్టల్ల గద్దో నగమ్మ పువ్వుల్ల గద్దో నగమ్మ జోగు జోగురాలు జోగురాలమ్మో నగమ్మ మనగల్లమ్మ నిదమ్మ పడిగే పడిగెల్లారాని పడిగెల్లారానో నగమ్మ పుట్టల్ల రానే నగమ్మ మా నాగలు గడ్డ దారిలిందో నగమ్మ జాతర మొదలైందో నగమ్మ ఎల్లు ఎల్లాలే అమ్మ ఎల్లు బయలెల్లు నగమ్మ ఇల్లు బయలెల్లు నగమ్మ. అందరికీ నమస్తే. ఫోక్ స్టార్ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు నల్గొండ జిల్లా ఆమనగల్లు అనే గ్రామం దగ్గరికి రావడం జరిగింది. శ్రీ లక్ష్మీ తిరుపతాంబ గోపయ్య స్వామి నాగదేవత విఘ్నేశ్వరుడు విగ్రహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీ ఫోక్ స్టార్ టీం కూడా ఖచ్చితంగా రావాలని చెప్పడం జరిగింది. అందువల్ల ఈరోజు మనం ఆమనగల్లు గ్రామంకి వచ్చి ఆ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. మొత్తానికైతే ఇక్కడ చూసేసరికి వాతావరణం అంగరంగ వైభవంగా నిజంగా నాగదేవత ప్రతిష్టత కానీ వెనగంచిపోలు తిరుపతమ్మ గోపయ్య స్వామి నిజంగా ఒక పల్లెటూరులో ఒక పండగగా చేస్తే ఎట్లా ఉంటుందో అంతా మించి అద్భుతంగా ఉన్నది అంగరంగ వైభవంగా. మొత్తానికైతే వెళ్ళి వాళ్ళని కలుద్దాం మరి. రైట్. అమ్మా నమస్తే అమ్మా. మొత్తానికైతే మిమ్మల్ని చూడంగా నాకు నిజంగా ముగ్గురు ఆదిశక్తి రూపాలను చూసినట్టే అనిపిస్తుంది. చాలా బాగుందండి ఇక్కడ. అంతేనా? మేము చెరుగొట్ట నుంచి వచ్చినామండి. ఘనంగా భగవంతునికి ఇక్కడ మేము స్వామివారి అమ్మవారికి మేము ఒక భక్తితో మేము సంపూర్ణంగా చేసుకోవాలని వచ్చినామండి. అంతేనా? మేము అమ్మవారు ఇక్కడ చాలా బాగా నడుస్తుంది. బోనాలు చేయాలని వెంకటేశ్వర సార్ పిలిచిండు, మేము వచ్చినాం. వెంకటేశ్వర సార్ పిలిచిరు వచ్చిరన్నమాట. మరి బోనాలకి ఎప్పుడమ్మా స్టార్ట్? మరి మాకు రేపు శుక్రవారం పొద్దున్నే స్టార్ట్ అవుతాయండి. చాలా ఇక్కడ అంత సంతోషంగా అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. నిజంగా వస్తున్నప్పుడు అంగరంగ వైభవంగా మంచిగా డప్పులు సప్పులు చాలా మంచిగా అభిషేకం మాకు ఇక్కడ అంత సంతోషంగా సంపూర్ణంగా అమ్మవారికి చాలా ఘనంగా జరుగుతుందండి. మేము ఎంతో ఆనందపడుతున్నాం. మొత్తానికైతే నాగమ్మ ప్రతిష్టత జరిగిన దగ్గరికి అయితే రావడం జరిగింది. నిజంగా ఇక్కడ చూస్తే భక్తులు కూడా చాలా మంది అంగరంగ వైభవంగా ఉన్నారు. అమ్మని అట్లా పోయి మనం దర్శనం చేసుకొని వద్దాం. రైట్. అమ్మా నమస్తే అమ్మా. మొత్తం ఇక్కడికి ఇప్పుడే అమ్మా. మొత్తానికి రాగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు వచ్చిన డాడీ నేను చూడలే, నాకు తెలియదు అసలు. మనం గుడి చైర్మన్ వాళ్ళు మనల్ని కూడా పిలిచారు, మీ టీం కూడా పిలిచారు. ఎక్కడికి? మా భజన టీం కూడా పిలిస్తే వచ్చిన. అవునా? పక్కన తిరుపతమ్మ కొలువయ్యున్నాదే నగమ్మ కొలువు తీరున్నాదే నగమ్మ కుంకుమ పసుపు బండ్లు బయలెల్లినాయే గోపయ్య బయలెల్లినాడే ఓయమ్మ గణపతి దడ్డారిల్లె గణ పూజలే ఓయమ్మ నాగమ్మ పూజలే నయరే ఎల్లు ఎల్లెల్లు ఎల్లు ఎల్లు బయలెల్లు నగమ్మ పుట్టాలంగెల్లు నగమ్మ కోరిన వాళ్ళకిగ కొడుకులిస్తీవే నగమ్మ బిడ్డాలిస్తీవే నగమ్మ ఎల్లు ఎల్లెల్లు ఎల్లు ఎల్లు నగమ్మ పుట్టలంగ నువ్వే బయలెల్లు నగమ్మ మా నాగల్లు గడ్డ దారిలిందో నగమ్మ జాతర మొదలైందో నగమ్మ ఎల్లు ఎల్లెల్లు ఎల్లు ఎల్లు నగమ్మ నువ్వు ఇల్లు బయలెల్లో నగమ్మ. మొత్తానికైతే మన ఫోక్ స్టార్ ఛానల్ పిలిచిన వెంకటేశ్వర్లు గారు ఇక్కడే ఉన్నారనమాట. మొత్తానికి ఆమగల్ అయితే ఈ రోజు జాతరతోనే దద్దరిల్లిపోతుంది. మరి వారి మాటలోనే వారి గుడి నిర్మించారు కాబట్టి అసలు ఈ రోజు ఏం జరుగుతుంది అసలు మొత్తం వచ్చేసరి సార్ అయితే పీటల మీద కూర్చున్నాడు. సార్ నమస్తే. మొత్తానికి అయితే ఈ రోజు ఆమనగల్ మీరు పిలవగానే మేము వస్తే వచ్చేసినాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి భయపడుతూ వచ్చిన ఎట్లుంటుందో ఎట్లుంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం పండగ వాతావరణమే ఉంది. అసలు ఈ గుడి ఎప్పుడు స్టార్ట్ చేసారు, ఎందుకు నిర్మించాలనుకున్నారు, అది ఒక్క మాట. ఒకటండి, ఇక్కడ నాగులమ్మ గుడి పురాతన నుంచి ఉన్నది. తిరుపతమ్మ గుడి నిర్మించాలని వచ్చాము. ఇక్కడ తిరుపతమ్మ గుడి నిర్మాణం సందర్భంలో నాగులమ్మ గురించి గొప్పగా చెప్తుండే వాళ్ళు ఊళ్ళే. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు అవుతారు అని చెప్పేసి అని ఉంటే నేను కూడా ఇక్కడ ముక్కొని కొబ్బరికాయ కొట్టిన సందర్భంలో నాకు కూడా నా కూతురుకు అనడం వల్ల నేను ఇక లేదు దీన్ని నిర్మించాలనుకొని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని నాగులమ్మ గుడి పునర్నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా తిరుపతమ్మ గుడిని కూడా ఇక్కడ మా ఊరిలో తిరుపతమ్మ గోపయ్య స్వామి గుడి కూడా నిర్మాణం
చేపట్టడం జరిగింది. మామూలుగా ఆమనగల్ రోడ్ నుంచి వస్తా ఉంటే ఎక్కడ చూసినా కూడా మామూలుగా ఉప్పలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి అని ఉన్నది. ఆమనగల్ ఎంట్రీ కాగానే మంచి పెద్ద దేవాలయంతో తిరుపతమ్మ తల్లి ఎక్కడ కూడా చూడలేదు, పెనగంచిపోలేనే చూసిన నేనైతే. మొత్తానికైతే ఆమనగల్ ఇంత పెద్ద గుడి కట్టిరు మీరు. నిజంగా మీరు చాలా మంచి మనసు అండి, చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది. మరి మీకు ఇంకేమైనా అనిపిస్తుందా? ఈ రోజు ఇంతమంది భక్తులు వచ్చారు కదా, ఏమనిపిస్తుంది? ఇంతమంది భక్తులు రావడం, ఇక్కడ పెదగంచిపోల తర్వాత మా గుడి ఇంత పెద్దగా మేము నిర్మించుకోవడము, ఇంతమంది రావడము, భక్తులు రావడము మాకు చాలా ఆనందకరం అనిపిస్తుంది. మాకు అన్ని వేళలా సపోర్ట్ మా సర్పంచ్ గారు, అదే మా గ్రామ పెద్దలు అందరూ మాకు సపోర్ట్ ఉండి మాకు ఈ గుడిని నిర్మించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. రావమ్మ నాగమ్మ తల్లి మా రంగు బింగుల నాగమ్మ దేవి, రావమ్మ నాగమ్మ తల్లి మా రంగు బింగుల నాగమ్మ దేవి. ఆమనగల్లు గుట్ట, గుట్ట కింద పుట్ట, గుట్టలో నాట్యం ఆడుతుంటే ఎట్టా. రావమ్మ రావమ్మ అరే రావమ్మ నాగమ్మ తల్లి మా రంగు బింగుల నాగమ్మ దేవి. మొత్తానికైతే ఆమనగల్ సర్పంచ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళ మాటలు మనం తెలుసుకున్నాం. సార్ ఏమనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరగడం? మొదటగా ఆమనగల్ గ్రామం అంటేనే పురాతన దేవాలయాలకు బిడ్డ. శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానం అయితేంది, ఇక్కడ పాత నాగులమ్మ గుడి అయితేంది, మరియు నూతనంగా ఏర్పడినటువంటి శ్రీ లక్ష్మీ తిరుపతి వెనకంచపోలు తిరుపతమ్మ గోపయ్య స్వామి టెంపుల్ అయితేంది, వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠ అయితేంది, అంకాలమ్మ గుడి అయితేంది, మరియు నాగులమ్మ గుడి అయితేంది. ప్రతి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినందుకు ఇక్కడ మొదటగా లక్ష్మీ వెంకటేష్ దంపతులకు మరియు ఆమనగల్ గ్రామంలో సహకరించిన ప్రతి ఒక్క దాతకు పేరు పేరున ధన్యవాదాలు. 3-4 రోజుల నుంచి జరుగుతుంది మొత్తం. ఈ రోజు అయితే మేమైతే వచ్చినా, మాకు మొన్న జరిగింది ఏందో చెప్పాలా మీరు? సార్, మా ఊర్లో నూతనంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవాలయ నిర్మాణం, అదే మాదిరిగా నాగులమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు గత 3 రోజుల నుండి చాలా వైభవంగా నిర్వహించుకున్నాం. 11 మంది వేద పండితులతోటి, గ్రామ ప్రజలందరి యొక్క సహాయ సహకారాలతోటి 3 రోజులుగా ఈ యొక్క ఎన్నో విశిష్టమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులు ఇక్కడ నిర్వహణ చేసి ఉన్నాము. సంతానం లేనటువంటి వాళ్ళు, పెళ్లి కానటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ అమ్మవారు దర్శనం చేసుకొని మొక్కులు చేయించుకుంటున్నారు. సర్పంచ్ గారు, చైర్మన్ అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరిగింది. రేపు కూడా ఇంతే విశేషంగా, ఇంతకంటే గొప్పగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. మా ఊరోళ్ళంతా కదులుతున్నారమ్మా, జాతరంటూ వాళ్ళు చూడవచ్చేరమ్మా. వారు వెంకటేశు లక్ష్మమ్మలకు మనవరాలు ఇచ్చే ఆనంద పడిది. రావమ్మ రావమ్మ అరే రావమ్మ నాగమ్మ తల్లి మా రంగు బిందుల నాగమ్మ దేవి. రావమ్మ నాగమ్మ తల్లి మా రంగు బిందుల నాగమ్మ దేవి. మొత్తానికైతే ఈరోజు ఆమనగల్కి ఐఎన్టీ అధ్యక్షులు గారు కూడా వచ్చారనమాట. సార్, మీ మాటల్లో మరి ఇక్కడికి ఏమనిపిస్తుంది రావడానికి మీకు? ఈరోజు ఆమనగల్లు గ్రామంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఒక 5 రోజులు మన ఆమనగల్లు గ్రామంలో లక్ష్మీ తీర్థమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా బోనాల సమర్పణ, విగ్రహ ప్రతిష్టాపన కూడా జరిగింది. గుడి నిర్మాణం చేయాలంటే వెంకటేష్ గారు ఒప్పుకొని ఈ యొక్క దాదాపు 1 కోటి రూపాయల ఖర్చుతోటి ఈ యొక్క దేవాలయాన్ని నిర్వహించడం అనేది జరిగింది. నిజంగా తమ్ముడు చెప్పినట్టు ఇక్కడ తిరుపతి భక్తులు 100 సంఖ్యలో ఇక్కడ తిరుపతి భక్తులు ఉంటారు. ఇక్కడ అంతా పెనగంచిపోలు పోతారు. జనమంతా ఆ రోజు ఊరు కాలేదు, మొత్తం పెనగంచిపోలు తిరుపతి కాడికి పోతారు. ఆ సందర్భంగా మా భక్తులందరి ఘోరంగా, గ్రామ పెద్దల ఘోరంగా వెంకటేష్ గారికి, లక్ష్మికి అది తిరుత్తమ్మ దైవ కటాక్షలతో ఇవ్వడం ఈ గుడి ఇంత మంచిగా నిర్మాణమైంది. అలాగే వెంకట గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. నగుల పంచామంటే మాకు పండుగాయే, మట్టి పుట్ట చుట్టూ పూలు పండు పెట్టే, పసుపు బొట్లు పెట్టి పాలసారం బండి పాలు పోసి నీకు గుడ్లు పెడితే మమ్మ. రావమ్మ రావమ్మ అరే రావమ్మ నాగమ్మ తల్లి మా రంగు బిందుల నాగమ్మ దేవి. రావమ్మ నాగమ్మ తల్లి మా రంగు బిందుల నాగమ్మ దేవి. 40 ఏళ్ల సంది ఇక్కడ తిరుపతమ్మ మాలలు వేస్తున్నారు. ఇక్కడ గుడి నిర్మాణం లేక పెనగంచి పోయి మాలలు వేసుకుని వచ్చి మళ్ళీ అక్కడికే పోయి మాలలు తీసి ఇక్కడ ఓన్లీ మా శివాలయం దగ్గరనే కళ్యాణం చేసుకునే వాళ్ళు. వెంకటేష్ నా బాల్యమిత్రుడు, నా ఫ్రెండ్. ఆయనను పిలిపించి హైదరాబాద్ నుంచి
ఇక్కడికి రావాలి, నువ్వు నీతో పని ఉందని చెప్పేసి పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడి అందరూ ఇక్కడ సహకరించి సహాయ సహకారాలతో వెంకటేశ్వరుడు అందరూ సపోర్ట్ చేశారు. మరి ఈ గుడి నిర్మాణం చేయడానికి దరిదాపుగా ₹1 కోటి ఖర్చు వచ్చింది. ఎవరు ఏం పెట్టుకోలేదు. తన సొంత ఖర్చులతోని గుడి నిర్మాణం చేయాలని చెప్పేసి ఆలోచన చేసిండు. మొత్తానికైతే ఈరోజు మన ఆమనగల్లిలో గుడి కట్టించిన వెంకటేశ్వర సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అయితే మనం ఉన్నాం. చూసుకుంటుంటే ఎక్కడికి వచ్చినా కూడా జనాలు కూడా ఊర్ల నుంచి మనం బయట తీసుకుంటున్న కొద్ది కూడా వెంకటేశ్వర సారు మా ఊరికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఊరు మొత్తం అతని గురించి గొప్పగా చెప్పారు. మొత్తం అడుక్కుంటే మొత్తానికైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మొత్తానికైతే వాళ్ళ పిల్లలు, తన వైఫ్, వాళ్ళ మాటల్లోనే ఈరోజు ఈ గుడి కట్టడం, ఈ ప్రజల ఆనందం ఏందో ఒక్కసారి తెలుసుకుందాం. నమస్తే రా చెల్లె. నమస్తే అన్న. మొత్తానికి అయితే నాన్న పేరైతే మోతం అవుతుంది ఈరోజు. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే గుడి కట్టడం అనేది ఏమంత చిన్న విషయం కాదు. అది కూడా అమ్మవారి గుడి అంటే ఇంకా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆ విషయం గురించి.
చాలా సంతోషంగా ఉన్నారు. బట్ కానీ మీరు సంతోషపడ్డారేమో తెలియదు కానీ మొత్తం ఊరే సంతోషపడుతుంది ఇప్పుడు. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా మేము నీళ్లు పోయబోయిన విగ్రహాలు వస్తున్నారు అంటే మేము జలబిందలు పట్టుకొని పోయినాం, మేము బోనాలు చేయాలి రేపు. కానీ ఎక్కడ చూసినా ఏ ఇల్లు చూసినా కూడా మొత్తం ఫ్యామిలీతోనే నిండుకొని ఉన్నదన్నమాట. నాన్న గుడి కడతా అన్నప్పుడు మీరు ఏమైనా సపోర్ట్ చేసిరారా? అవునన్న, గుడి కడతా అని అన్నప్పుడు కట్టాలి నాన్న, మనం చేయాలి. నాన్నకు కూడా చాలా ఇష్టం అనమాట, ఊరి కోసం ఏదో ఒకటి చేయాలి, ఊరిని అభివృద్ధిలోకి తీసుకురావాలి, అంత మంచి జరగాలి అని చెప్పేసి ఆయన చాలా ఇంకా ఉంటది అనమాట, ఊరికి చేస్తే బాగుంటది మన ఊరు నా ఊరు అని అంత ఆలోచించి చాలా చేద్దాం అనుకొని లాస్ట్కి గుడి కట్టేసిండు అమ్మవారికి. గుడి కట్టేసిండు. నిజంగా ఆ గుడి నుంచి మనం అందరం వస్తున్నప్పుడు గుడిలో దేవుణ్ణి దేవతలు ఎట్లా చూసారో నాన్నని కూడా అంతకంటే ఎక్కువ చూస్తున్నారు ఈ ప్రజలు మొత్తం కూడా. ఎట్లా అంటే మామూలుగా వస్తున్నా కొద్ది కూడా సార్ నమస్తే, ఎవ్వరి కాడికి వెళ్ళినా కూడా ఒక చిన్న పిల్లోళ్ళలాగా వెళ్ళి మాట్లాడడం, పలకరించడం అంటున్నాడు. అంత బిజీలా ఉన్నా కూడా ఆ సార్ కూడా ప్రతి ఇంటి ఆడపిల్లల్ని మందలిచ్చిండు. ప్రతి ఇంట్లో ఏ కార్యం జరిగినా కూడా నేనున్నాను ఈ ఊరికి భరోసా ఉన్నాడట. గత కొన్ని ఏళ్ల పాటు కూడా రామలింగేశ్వర స్వామికి చైర్మన్ గా ఉన్నాడంట. అవునన్నా. అప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు కూడా 5 years చేశారు రామలింగేశ్వర స్వామికి. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తుంటే ఇంకా సంతోషంగా ఉంది, ఎందుకంటే అవి ఎవరు వచ్చి మాకు చెప్పలేదు. ఇప్పుడు అన్న స్వయంగా అన్నే వచ్చి చెప్తుంటే ఇంకా ఆనందంగా ఉంది మాకు. నాకైతే నిజంగా ఎన్నో ప్రోగ్రాంలు చేసిన చెల్లె, కానీ ఆమనగాళ్ళు గడ్డ వాతావరణమో ఏమో నాకు తెలియదు. ఆమనగాళ్ళు రాగానే ఆమనగాళ్ళు ఎవరిది ఊరు కాదు మనందరూ ఊరు అన్నట్టే అనిపించింది. ఒక్కొక్కరి మాటలలో ఎవరైనా నెగిటివ్ చెప్తారా ఏమైనా అనుకోరు, ఎక్కడ నెగిటివ్ అనేది లేదనమాట. వెంకటేశ్వర్ల సార్ మీ కుటుంబం గురించి గొప్పగా చెప్తున్నారు, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న, ఎందుకంటే వాళ్ళు అన్నారో లేదో మా వర్క్ రాలేదు, కానీ ఇప్పుడు అది వచ్చి మీరు చెప్తుంటే అయితే ఇంకా రెట్టింపు ఆనందం అంతే. దాన్ని అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ గుడి లేదు. కాకపోతే పూర్వం నుంచి ఉన్న శివాలయము బాగుంది, అది కూడా చేసినాం 5 years. అది కూడా ఆ స్వామివారు కొంచెం వెనకబడితే కూడా మళ్ళీ హైలైట్ చేసి చాలా బాగా చేసినాము. అన్ని సంవత్సరాలు చేసి కూడా అనుభవం కూడా ఉంది. ఇంకా ఈ గుడి కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఇదైతే చెయ్యాలి అనుకొని 1 year లోపలనే మొత్తం చేసేసినాము. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఇంకా అవి కూడా అవుతాయి. కాకపోతే ఇంతవరకు అయితే మంచిగా జరిగింది, చాలా బాగుంది. అందరి హ్యాపీనెస్ ఎలా ఉందో తెలియదు, చాలా ఉంది. ఎందుకంటే నేను చూసుకుంటూ వస్తున్నా కాబట్టి మీకు నేను చెప్తున్నా కదా, భగవంతుడు ఎట్లా చూస్తాడో తెలియదు కానీ ప్రతి ఒక్క గడప గడప దీవెనలు అయితే ఉన్నాయన్నమాట. మీ అందరికి నమస్తే. అందరికీ నమస్తే. నిజంగా ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే ఇందాక అమ్మవారికి ఇట్లా హారతి ఇచ్చుకుంటా, నిజంగా మీరు అందరు ఒక్కసారి బయటకు వెళ్ళారు, ఒక్కసారి లోపలికి వచ్చారు. చూస్తే నిజంగా మీరంతా చుట్టాలేనా? ఒకరికొకరు అందరు ఒకరికొకరు చుట్టాలన్నమాట. ఎట్లా ఈ పండగ కాబట్టి వచ్చారా మీరంతా? అంటే గత 5 రోజుల నుంచి కూడా ఆడపిల్లలు రావడం, ఇట్లేదో నీళ్లు కూడా పోయడం, అంటే ఎక్కడ దేవుళ్ళకా? దేవుళ్ళకి. కానీ ఈసారి మామూలుగా ఆమనగల్లో వేరే వేరే ఎక్కడైనా జాతరలు జరిగినప్పుడు ఏంటంటే కొంతమంది వస్తుంటారు రారు, కానీ ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే ఆమెలు ప్రతి ఒక్క ఆడపిల్లని పిలిచిరంట. అవునా? నిజమేనా? ప్రతి ఇంటింటికి ఆడపిల్ల వచ్చి ఇట్లా నీళ్లు పోయడం, అమ్మవారికి ఇట్లా చేయడం అని జరిగిందని చెప్పి ఏమనిపిస్తుంది మరి మీకు? చాలా సంతోషంగా. ఈరోజు బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చారు మీరు మొత్తానికి అయితే. అమ్మా మరి జాతరలో నీకేమనిపిస్తుంది మరి? చాలా మంచిగా ఉంది. ఇక్కడ గత 30 సంవత్సరాల కాంచి ఇక్కడ మాలలు వేయటం జరుగుతుంది. అమ్మవారి ప్రతిష్ట చేసుకోవాలని అందరం అనుకున్నాము. ఎలుగుపల్లి వెంకటేష్ గారు ముందుకొచ్చిండ్రు, గుడి కట్టియటం జరిగినది. నాగులమ్మ తల్లి వెనకట నుంచి ఉన్న అమ్మవారు, ఆమెని ఈరోజు అందరూ పిల్లలు లేని సంతానం ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ అక్కడ మంచిగా మొక్కుకోవడం జరిగింది, సంతానం అందడం జరిగింది. మొత్తానికి అయితే ఇక్కడ రామలింగాల స్వామి అని కూడా కొన్ని చరిత్రమైన గుడి ఉందంటే ఇక్కడ, నిజమేనా? నిజమే అన్న, పూర్వం నుంచి ఉంది, కాకతీయుల కాలం నుంచి వెలిసింది ఇక్కడ. అయితే మాకు ప్రతి సంవత్సరం మార్చిలో శివరాత్రి అయిపోయినాక 15 days కి పౌర్ణమి రోజు మాకు ఇక్కడ జాతర జరుగుద్ది. ఆ జాతరలోనే మాకు ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇంకో జాతర నెక్స్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడు, తిరుపతమ్మ గోపయ్య స్వామి. అయితే ఈ తిరుపతమ్మ గుడి ఫస్ట్ మా ఊర్లోనే ఇక్కడ మాలలేసి ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నది. కాకపోతే గుడి లేదని ఊకే అనుకునే వాళ్ళం. ఇప్పుడు వెలకపల్లి వెంకటేష్ లక్ష్మి ముందుకు వచ్చి గుడి కట్టించి ఈ జాతరని, మరో జాతరని ముందుకు తీసుకొస్తారు. వాళ్ళకి ఎప్పటికీ ఆమనగల్లు గ్రామం రుణపడి ఉంటది.
నా తల్లి నాగమ్మ నీకు 10,000 తల్లి నీకు పాదాల శరణం అవునగల్ల నువ్వు ఆది పరాశక్తి అమ్మ అక్క నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. మొత్తానికైతే ఆమన్న గారికి వచ్చినాం. ఇందాక నువ్వు మంచిగా జోష్గా డాన్స్ ఏం చేస్తూ మాట్లాడలేకపోయినా గానీ చెరువు గట్టు చెక్క భజన రేణుకక్క అంటే ఎవరన్నా తెలవని వాళ్ళు ఉంటారా? ఉండరు కదా. కాబట్టి ఎందుకనంటే ఆమన్న గారికి రాగానే నేను మామూలుగా దేవుని కాడికి వెళ్తున్నప్పుడు చాలా మంది భజన వాళ్ళు వచ్చారు అనమాట. సింగర్స్ వచ్చారు, చాలా మంది వచ్చారు. దాంట్లో ముఖ్యంగా నువ్వు ఒక దాన్ని మాకుతున్నప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడదాని మంచిగా తీరిగ్గా కూర్చున్నాం. ఏమనిపిస్తుంది, ఎట్లా వచ్చినావు ఆమన్న గారికి? ఇక్కడ ప్రతి సంవత్సరం హోలీ పండగకి శివాలయంలో పోటీలు ఉంటాయి. అట్లా మాకు ఈ గుడి చైర్మన్ గారు వెంకటేష్ గారు పరిచయము. ఇక తను మళ్ళీ మేము ఇక్కడ నాగులమ్మ గుడి కట్టించినాము. అమ్మవారికి ఏమంటారు తిరుపతమ్మ తల్లి గోపాయ తండ్రి విగ్రహ ప్రతిష్ట ఉంది. మేడం మీరు ఈవెంట్ చేయాలి మా దగ్గర రండి అంటే ఇక్కడికి వచ్చినాము. మొత్తానికైతే ఈవెంట్ అయితే విజయవంతం చేసినాము. అట్లాగే మేడం ఒక సాంగ్ పాడమంటే కూడా మళ్ళీ అమ్మవారి మీద నాగులమ్మ తల్లి మీద సాంగ్ కూడా పాడినా. ఒక్కసారి ఆ పాట రావమ్మ నాగమ్మ తల్లి మా రంగు బింగుల నాగమ్మ దేవి రావమ్మ నాగమ్మ తల్లి మా రంగు బింగుల నాగమ్మ దేవి అవున కల్లు గుట్ట గుట్ట కింద పుట్ట పుట్టలో నాట్యం ఆడుతుంటే రావమ్మ రావమ్మ అరే రావమ్మ నాగమ్మ తల్లి మా రంగు బింగుల నాగమ్మ దేవి. మంచిగా సపోర్ట్ చేశారు అనమాట. మొత్తానికైతే రేణుకక్క ఇట్లనే ఎప్పుడు ఎల్లప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉండాలి. ప్రతి ఏటా మనం కలుద్దాం మరి. సరేనా మరి? ఉందామా? రైట్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు.